హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే పీరీల పండుగ కదా. పీరీలు పెట్టే కాడికి వెళ్తున్నాం, పీరీల దేవుడి కాడికి. ఇలా ముందుకు వెళ్ళిపోతే వస్తుంది, ఇంకా చాలా దూరం ఉంది, చూపిస్తా పదండి. అంతలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్, లైక్, షేర్. అంటే పీరీలు వేరే కాడ ఉంటాయి కానీ ఈరోజైతే హనుమాన్ టెంపుల్ దగ్గర పెడతారు పండుగ కాబట్టి అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక వీడియో తీసి చూపిస్తా పండి. ఇక పోదాం పదండి. ఇలా ఇంకొద్దిగా ముందుకు వెళ్తే వస్తుంది, ఇదిగో ఇక్కడనే అండి. ఇలా జనాలు వచ్చి మొక్కి వెళ్ళిపోతారు. ఇందులో మన హిందూస్ కూడా ఉంటారు, మొక్కులు పెట్టుకునే వాళ్ళు. కోవిడ్కి ముందు అయితే చాలా బాగా జరిగేదండి, చాలా జనాలు ఉండేది. ఆ తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాడు కోవిడ్ తర్వాత. ఇలా మొక్కులు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఈరోజు ఎప్పుడు వస్తారంటే 8 తర్వాత వచ్చి వీటిని పట్టుకొని వెళ్ళిపోతారండి డ్యాన్స్ చేసుకుంటా. పీరీల పండుగ అంటే మీకు తెలిసిందే కదా, చాలా బాగా జరుగుతుంది. దీనికి ఆపోజిట్లో హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. ఒకప్పుడైతే ఫుల్ జనాలు ఉండేది, ఇప్పుడైతే 8 తర్వాత వస్తారట చాలామంది. అంటే అవి పీరీలు తీసుకొని డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చాలా గ్రాండ్గా. ఇవైతే 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఈ 10 డేస్ తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పీరీల పండుగ రోజే. దర్శనం చేసుకున్నామంటే చాలామంది ఉన్నారు, కాకపోతే ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. చాలామంది అంటే చాలామంది వస్తారు. ఇంకొద్దిగా ఇలా ఇటు సైడ్ పెట్టేదండి ఒకప్పుడు, ఇప్పుడు ఆ ఇల్లు కూలిపోయింది కాబట్టి ఇక్కడ సెటర్ కాడ పెట్టారండి. ఒకప్పుడైతే అటు సైడ్ పెట్టేది. ఈ పొగ వేసారు చూడండి, అంటే ఊదు పొగ అంటారు కదా, అదే వాళ్ళకు శ్రేష్టం కాబట్టి వేశారు. పీరీ పండుగ అంటే ఎక్కడనైనా తిరుకొళ్ళు హిందూస్ కలిసి చేసుకుంటారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉంటుంది. హిందూస్కి అయితే ఒక డౌట్ ఉంటుందండి, పీరీల దేవునికి మనం నీసు తిని మొక్కచ్చా అని డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్ ఏం పెట్టుకోకండి, నీసు తిని కూడా మొక్కచ్చు. ఈ డౌట్ అయితే నేను చాలామంది దగ్గర విన్నా, పీరీ దేవునికి నీసు తిని మొక్కుకోవచ్చా అని చెప్పి చాలామంది అడిగారు. ఇక్కడ చాలామంది దగ్గర విన్నా. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోకండి, తప్పకుండా నీసు తిని మొక్కుకోవచ్చు. ఇక్కడ చేనేత బ్యానర్ ఉన్న కాడ పెట్టేదండి ఒకప్పుడు, ఇంకా ఇటు సైడు. ఇప్పుడైతే ఇలా పెట్టేశారు. ఇక్కడ అంటే ఎన్నో సంవత్సరాల బట్టి ఇక్కడనే పెడతారండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఇలా జనాలు వచ్చి మొక్కుకొని వెళ్ళిపోతారు. అయితే ఇదిగోండి, ఇది మనమే అంటే నేనే అన్నట్టు మీకు ఒప్పియాలని ఇలా తీశానండి. ఇక మొక్కుకున్నాం పదండి. మొక్కుకొని వీడియో అయితే చాలాసేపే తీశాను కానీ చాలా లెంత్ అవుతుందని కట్ చేశానండి. మొక్కుకున్నామని వెళ్తే ఇక్కడ ఒక్కరు కూడా సంధిస్తలేరు. ఇవి ఇంకో అంటే పీరీల దేవుళ్ళే, అలా పెట్టకుండా ఇలా పెట్టేశారు. కింద టేబుల్ వేసి ఇలా ఇక్కడ మొక్కుకొని వెళ్ళిపోవచ్చండి. అంటే కోరుకున్న కోరికలు చేస్తే వచ్చి మొక్కుకుంటారండి. మొక్కుకొని బొట్టు పెట్టించుకొని వచ్చేసామండి. ఇటు బయటికి వచ్చేసాక నాకెందుకో జనాలు తగ్గినట్టు అనిపించిందండి బయటకు వచ్చాక, కాకపోతే ఉన్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్, లైక్, షేర్. ఉంటా, బాయ్ అండి.